గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. తెలుగు స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేశారు. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. నెక్స్ట్ ఏంటి పేరెంట్స్ ఆలోచించేది? ఫర్ బెటర్ టుమారో. అందుకోసమే మనం వచ్చాము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి. వై సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది వాళ్ళకి చెప్పాలి కదా. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది మెడికల్ కాలేజే కాదండి. వన్ రూఫ్ లో ఆల్మోస్ట్ 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఫారెన్ మెడికల్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ 27+ యూనివర్సిటీస్ తో కొలాబరేట్ అయ్యి ఉంది. కోర్స్ కంప్లీట్ అయిపోయింది. 4 ఏళ్ల పాటు కోర్స్ చేశారు. 4th ఇయర్ ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళారంటే ఇట్స్ అ బ్రాండ్. ఇండియాలోనే కాదండి, విదేశాల్లో జాబ్ చేయడానికి కూడా చాలా హాస్పిటల్స్ ఉంటాయి. వాటిల్లో కూడా వెళ్ళి జాబ్స్ చేస్తారు. గుజరాత్లో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ రీసెర్చ్ క్యాపబిలిటీస్కి ఎట్లయితే నెంబర్ 1, యూకేలో ఈ టీసైడ్ యూనివర్సిటీ అనేది నెంబర్ 1 అండి రీసెర్చ్ కోసం. సో ఈ యూనివర్సిటీకి ఏంటంటే అండ్ ఇదే కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ టైఅప్ ఉందండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ఇక్కడ దాకా ఎందుకు రావాలి? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? తెలుగు స్టేట్స్లో పారామెడికల్ కోర్సెస్ అనేవి ఒక 3 to 4 యూనివర్సిటీస్ మాత్రం ఆఫర్ చేస్తున్నాయి. ఆ యూనివర్సిటీస్కి కూడా అటాచ్డ్ మెడికల్ కాలేజెస్ లేవు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీస్లో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అండ్ ఎక్కువ మందిని తీసుకోవడానికి ఆప్షన్ కూడా ఉండదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ గవర్నమెంట్. హాయ్, హలో, నమస్తే. ప్రస్తుతం మనం ఉన్నాము గుజరాత్ అహ్మదాబాద్ విస్నగర్లో ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో. తెలుగు స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేశారు. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. నెక్స్ట్ ఏంటి పేరెంట్స్ ఆలోచించేది? ఫర్ బెటర్ టుమారో. అందుకోసమే మనం వచ్చాము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి. మెయిన్ ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు, ఫర్ ఏ బెటర్ టుమారో. నిజంగా స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, కోరుకునేది అదే కదా. భవిష్యత్తు చాలా బాగుండాలి, భద్రంగా ఉండాలి, బంగారంగా ఉండాలి అనేది ప్రతి పేరెంట్ కోరుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా అదే. అప్ టు డేట్ స్కిల్స్ అందించేటువంటి ఒక యూనివర్సిటీ ఉండాలి. ఆన్ పార్ విత్ ఎనీ అదర్ స్టూడెంట్, ఎనీ అదర్ యూనివర్సిటీ, ఎనీ అదర్ కోర్స్. మా కోర్స్ కూడా మేము ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కావలసినటువంటి ఎక్విప్డ్ సర్టిఫికేట్, కేవలం సర్టిఫికేట్ మాత్రమే కాదు, ఎక్విప్డ్గా కూడా ఉండాలి. యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేనికోసము వెతుక్కోకుండా ఉండాలి అంటే కావలసినటువంటి విజ్ఞానాన్ని అందించడం. అది కూడా అతాతో జ్ఞాన్ జిజ్ఞాస. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ముందు నుంచి అదే మోటివ్తో పనిచేస్తుంది. ఇప్పుడు పర్టికులర్గా బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? మార్కెట్లో డిమాండ్ దేనికి ఉంది? ఐదర్ ఎంబీబీఎస్ లేకపోతే బీడీఎస్. అవి కాకుండా పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అలైడ్ హెల్త్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్గానే స్టూడెంట్స్ అంటే రీసెర్చ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఏ కోర్సులో జాయిన్ అవుదాము, బోల్డ్ అని డిస్కషన్స్ జరుగుతుంటాయి క్యాంపస్లో. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యాకల్టీ, లెక్చరర్స్, పేరెంట్స్, నైబర్స్ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వినిపించేటువంటి ఒక అంశం, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా డిమాండ్ అనేది ఒకవైపు రేడియాలజీ, నెక్స్ట్ కార్డియాక్ కేర్, అనస్థీషియా, ఈ 3 కోర్సులకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అండ్ షార్టేజ్ కూడా కనిపిస్తోంది. డిమాండ్కి తగ్గటువంటి సప్లై లేకపోవడంతో ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. పర్టికులర్గా వై సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఈ 3 కోర్సులకి సంబంధించి ఏ స్పెషాలిటీ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. ఎంతసేపు మనం కేవలం క్లాస్ రూమ్లో
ఫ్యాకల్టీ చెప్పింది విని ఎగ్జామ్స్ రాస్తే సరిపోదు కదా, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఫస్ట్ హ్యాండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో నాలెడ్జ్ కూడా అంతే ఉండాలి. కాలేజ్కి ఆనుకునే ఉన్నటువంటి ఇదే యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డే 1 నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా ఇస్తుంది. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కేవలం సర్టిఫికేట్తో మాత్రమే వెళ్తున్నామా? కాదు. అందుకు తగ్గట్టుగా మనల్ని మనం అప్లిఫ్ట్ చేసుకున్నామా లేదా? అందుకు ఐడియల్ ప్లేస్, బెస్ట్ ప్లేస్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. యాక్చువల్గా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఈ 3 కోర్సులకి సంబంధించి ఆఫర్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. నాతో పాటుగా రండి. ఎస్, మనతో పాటుగా ఉన్నారు సౌత్ ఇండియా రీజనల్ హెడ్ అజయ్. హలో అజయ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి స్టూడెంట్స్ని మీరు వెల్కమ్ చేస్తున్నప్పుడు చూపించాల్సినటువంటి కొన్ని స్పెషాలిటీస్, యూనిక్నెస్, వై సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది వాళ్ళకి చెప్పాలి కదా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టైప్స్ ఉన్నాయా, కొలాబరేషన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఒక యూఎస్పీ అనేది ఉండాలి. ఎస్, ఇక్కడికి వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక నమ్మకం మీరు కల్పించాలి. ఏం చెప్తారు వాళ్ళకి? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది మెడికల్ కాలేజే కాదండి, ఇట్ హ్యాస్ డెంటల్ కాలేజ్, ఆయుర్వేదిక్, హోమియోపతి, నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ ఫార్మసీ. వన్ రూఫ్లో ఆల్మోస్ట్ 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే కాకుండా 850 బెడెడ్ హాస్పిటల్ ఉంది, అండ్ NABL అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఉంది, అండ్ విత్ ఇన్ క్యాంపస్లో ICMR అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. సో ఈ ఫెసిలిటీస్ చాలా తక్కువ క్యాంపస్లో ఉంటాయండి. ఇదే కాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ విషయానికి వచ్చేసరికి, నేషనల్ కొలాబరేషన్స్ ఇక్కడ గాంధీనగర్లో నేషనల్ సైన్స్ ఫారెన్సిక్ యూనివర్సిటీ ఉంది. ఇట్ ఈస్ ద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెన్సిక్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీతో మనది కొలాబరేషన్ అయ్యి ఉందండి. అదే కాకుండా ఫారెన్ మెడికల్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ 27+ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ఉంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్, ఓక్లహోమా యూనివర్సిటీ, కెరోలినా స్టేట్ యూనివర్సిటీ, వీటితో డైరెక్ట్ అయ్యప్ అయ్యి ఉంది. అండ్ ఈ టైఅప్స్ దేనికోసం పెట్టుకున్నారంటే 2+2 అండ్ 3+1 ప్రోగ్రామ్స్ కోసం. అంటే 2 years స్టూడెంట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదువుకొని 2 years హోస్ట్ యూనివర్సిటీ లైక్ UK, US, యూరోప్ ఇలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవచ్చు. అప్పుడు స్టూడెంట్కి డ్యూయల్ డిగ్రీ వస్తుంది. ఈ డ్యూయల్ డిగ్రీ వల్ల స్టూడెంట్ వరల్డ్ వైడ్ జాబ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. స్టూడెంట్స్ మార్నింగ్ క్లాస్ రూమ్లో చదువుకొని ఆఫ్టర్నూన్ డైరెక్ట్ హాస్పిటల్లో ట్రైనింగ్ పొందుతారండి. ఈ ట్రైనింగ్ వల్ల చాలా క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది. స్టూడెంట్కి ఎప్పుడైతే అటాచ్డ్ హాస్పిటల్ ఉందో విత్ మెడికల్ కాలేజ్ ఉందో, క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి జాబ్స్ ఇక్కడ ఎక్కువ రావడం ఉంటుంది. అండ్ విదేశాల్లో జాబ్స్ రావడానికి కూడా వీ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ టు గో హెడ్ అండి. అంటే లైక్ స్టూడెంట్స్కి అబ్రాడ్లో మాస్టర్స్ చేయాలనుకున్నా, లేకపోతే జాబ్స్ చేయాలన్నా, దానికి తగ్గట్టుగా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ కోర్స్ కరికులంని డిజైన్ చేసిందండి. వాటి గురించి మనం ఇన్ డెప్త్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఎస్, మీరు ఇప్పుడు టైప్స్ గురించి చెప్పారు. కొలాబరేషన్స్ అంటే ఎలాంటి కొలాబరేషన్స్ ఎవరెవరితో ఉన్నాయి? యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ అండి, కెరోలినా యూనివర్సిటీ, ఓక్లహోమా యూనివర్సిటీ అండి. మెయిన్ ఈ 3 యూనివర్సిటీస్కి ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇదే కాకుండా రీసెంట్లీ వీ కెప్ట్ ఏ ప్రపోజల్ ఫర్ టిసైడ్ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ UK. సో అదొక హెల్త్ యూనివర్సిటీ ఇన్ UK, మిడిల్స్బ్రో అనే ప్లేస్లో ఉంది. ఆ యూనివర్సిటీతో రీసెర్చ్ కోసం మేము కొలాబరేషన్ తీసుకున్నామండి. సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ యూనివర్సిటీ సౌత్ రెక్టార్ కూడా ఇక్కడికి వచ్చి MOU ఇస్తారు. సో వీ విల్ కవర్ దట్ ఇన్ ఐ డ్రీమ్ యాజ్ వెల్. ఈ యూనివర్సిటీ ఏంటంటే రీసెర్చ్కి నెంబర్ 1 అండి. అంటే లైక్ మన గుజరాత్లో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ రీసెర్చ్ క్యాపబిలిటీస్కి ఎట్లయితే నెంబర్ 1, యూకేలో ఈ టీసైడ్ యూనివర్సిటీ అనేది నెంబర్ 1 అండి రీసెర్చ్ కోసం. సో ఈ యూనివర్సిటీకి ఏంటంటే కొలాబరేషన్ ఉండడం వల్ల స్టూడెంట్స్ ట్రైనింగ్ పొందొచ్చు. అండ్ ఇదే కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కూడా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ టైఅప్ ఉందండి. వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ వీటి మీద డైరెక్ట్ ట్రైనింగ్ పొందొచ్చు స్టూడెంట్స్. సో ఇప్పుడున్నటువంటి క్లాస్ రూమ్ లేకుంటే బుక్స్లో ఉన్నటువంటి నాలెడ్జే కాకుండా ఛాలెంజెస్ ఎవ్రీడే వస్తున్నాయి కాబట్టి, హెల్త్ కేర్ ఛాలెంజెస్ వస్తున్నాయి, వాటికి తగ్గట్టుగా రీసెర్చ్ అనేది ఉండాలి. దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి వస్తుంది. అవునండి. ఇంకోటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా రన్ అవుతుందండి. సో ఇక్కడ సోషల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. ఆ సోషల్ యాక్టివిటీస్ జరగడం వల్ల ఇన్పేషెంట్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో ఇన్పేషెంట్స్ రేషియో ఎక్కువ ఉన్నప్పుడు స్టూడెంట్కి క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. సో MBBS కానీ BDS కానీ రానప్పుడు ది ఆల్టర్నేటివ్ బెస్ట్ ఆప్షన్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండి. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి యూనివర్సిటీస్ అంటే పేషెంట్స్ ఎక్కువ ఉన్న ఫ్లో ఉన్న యూనివర్సిటీ చూస్ చేసుకుంటే క్లినికల్ ఎక్స్పోజర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో అది ఖచ్చితంగా స్టూడెంట్స్ కన్సిడర్ చేయాలి. అండ్ హాస్పిటల్స్ కూడా మెయిన్గా ఏంటంటే లైక్ డాక్టర్స్, నర్సెస్,
దాని తర్వాత ఫార్మసీ డిస్పెన్సింగ్ యూనిట్సే కాకుండా అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ మీద కూడా 50% డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళ డిమాండ్ ఫ్యూచర్లో కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో మనం కొలాబరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎట్ ద సేమ్ టైం అలైడ్ హెల్త్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, ఆయుష్ కోర్సెస్ లైక్ ఆయుర్వేదం, హోమియోపతి కూడా ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కొలాబరేషన్స్ అంటే రీసెర్చ్ పర్పస్ కోసం, ఎంతసేపు క్లాస్ రూమ్లో చదువుకున్నామా, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది హాస్పిటల్తో వచ్చిందా అనే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి హెల్త్ ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సరికొత్తగా వస్తున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా అవసరం. ఆ రీసెర్చ్లో ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం, ఇంతకు మించి కావాల్సింది ఏముంటుంది? పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ గురించి చూసారు కదా. ల్యాబ్స్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత వచ్చేటువంటి ఒక డౌట్, ఫర్ ఎ బెటర్ టుమారో అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? కంప్లీట్గా ఎక్విప్డ్గా అయితే బయటికి వెళ్తున్నారు స్టూడెంట్స్. ప్లేస్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ కేవలం టైప్స్ మాత్రమే పెట్టుకుందా? కొలాబరేషన్స్ కూడా ఉన్నాయా? ఎందుకంటే ఒక భద్రమైనటువంటి భవిష్యత్తు స్టూడెంట్స్కి ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి ఫెసిలిటీస్ గురించి కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం యూనివర్సిటీ మీదే ఉంటుంది. కాబట్టి టైప్స్తో సరిపెట్టారా? కొలాబరేషన్స్ కూడా ఉన్నాయా? మాట్లాడదాం, నాతో పాటు రండి. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కార్డియాక్ కేర్ ఉంది, అనస్థీషియా ఉంది, రేడియాలజీ ఉంది. ఈ మూడు మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు. అయితే ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ఇక్కడ దాకా ఎందుకు రావాలి? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? ఈ కోర్సెస్ అక్కడ అవైలబుల్ లేవా? ఇక్కడ దాకా ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు అజయ్ గారు, సౌత్ రీజనల్ హెడ్. సో అజయ్ గారు, నాకు వచ్చిన డౌటే అందరూ పేరెంట్స్కి స్టూడెంట్స్కి వస్తుంది, ఈ కోర్సుల కోసం అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి, మా దగ్గర లేవా అనుకుంటారు కదా. సో దానికి మించి అడిషనల్గా ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఇక్కడ? ఫస్ట్లీ అంటే తెలుగు స్టేట్స్లో పారామెడికల్ కోర్సెస్ అనేవి ఒక 3 to 4 యూనివర్సిటీస్ మాత్రం ఆఫర్ చేస్తున్నాయి. ఆ యూనివర్సిటీస్కి కూడా అటాచ్డ్ మెడికల్ కాలేజెస్ లేవు. ఉన్న 1-2 అటాచ్డ్ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పటికీ దే ఆర్ టేకింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఒక డిపార్ట్మెంట్లో 30 to 60 మెంబర్స్ ఉండాల్సింది దే ఆర్ ఎండార్సింగ్ 300, 500, 600 మెంబర్స్. అది ఖచ్చితంగా స్టూడెంట్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన ఇంపాక్ట్ అవుతుంది అండ్ పేషెంట్స్ ఎక్స్పోజర్ కూడా ఉండదు. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేయలేదు. ఎగ్జాంపుల్ రేడియాలజీ డిపార్ట్మెంట్కి మనం పర్ డే 5 to 10 మెంబర్స్ మాత్రం పంపించాలి. ఒకవేళ అదే కాలేజ్ ఆర్ అదే యూనివర్సిటీస్లో ఒక 400 to 500 మెంబర్స్ ఉంటే వాళ్ళ క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కడ వస్తుంది? సో ఇవన్నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దీని గురించి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత జాయిన్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీస్లో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అండ్ ఎక్కువ మందిని తీసుకోవడానికి ఆప్షన్ కూడా ఉండదు. ఇక్కడ ఏదైతే గుజరాత్ కౌన్సిల్ డిసైడ్ చేసిన సీట్స్ ఉంటుందో లైక్ పర్ ఇంటేక్ వచ్చేసరికి 60 మెంబర్స్ మాత్రం ఉంటారు. వాళ్ళు కాకుండా అడిషనల్గా తీసుకోవడానికి ఆప్షన్ లేదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఇక్కడ కొంచెం సీట్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ ఫీజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కానీ ఇది చాలా రీజనబుల్ ఫీజెస్లో మేడం. లైక్ కోర్స్ 4 years అయినప్పటికీ ఓన్లీ 3 years మాత్రమే వీళ్ళు ఫీ పే చేసుకుంటారు. 2,26,000 అంతే. ఇంతకు మించి అడిషనల్ ఫీజెస్ ఏముండవు. చాలా యూనివర్సిటీస్లో ల్యాబ్ ఫీ అని, లైబ్రరీ ఫీ అని, ఎగ్జామినేషన్ ఫీ అని, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కాన్వకేషన్ ఫీ అని, ఇవన్నీ ఎక్స్ట్రా అడిషనల్గా పే చేస్తూ ఉండాలి. బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీస్లో ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఫస్ట్ డిసైడ్ చేస్తారో అదే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ 2,26,000 దట్ ఇంక్లూడ్స్ ట్యూషన్ ఫీ, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. నేను అదే అడగబోతున్నాను. ఇది ఏంటి యాక్చువల్గా హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది, దాంట్లో మెస్ అనేది ఉంటుంది, ఇవన్నీ కలుపుకుంటే 2,26,000లో అయిపోతుంది కోర్స్ అంతా. ట్యూషన్ ఫీ, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. ఆ అకామిడేషన్ కూడా 3 sharing, దట్ టు ఏసీ అకామిడేషన్ ఉంటుంది. జస్ట్ కరెంట్ చార్జెస్ పే చేసుకుంటే చాలా అండి. అది కాకుండా ఇంకా అడిషనల్గా ఏం పే చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
2,26,000 ఇది 4 years కోర్స్. ఇది 4 years కోర్స్. ఒకవేళ స్టూడెంట్కి ఆ ఫీజు కూడా పే చేసుకోవడం ఇబ్బంది అయితే హీ కెన్ పే ఇన్ 2 installments. ఓకే. స్టార్టింగ్ 1,50,000 కట్టేసుకొని రిమైనింగ్ ఫీ ఏదైతే ఉందో 4 months టైం తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ స్టూడెంట్కి అది కూడా ఇబ్బంది ఉందనుకుంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ కూడా యూనివర్సిటీ లెటర్ ఇస్తుంది. ఓకే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ స్టూడెంట్ కాలేజ్ అకౌంట్కి మాత్రమే వేయాలి. ఎటువంటి మిడిల్ పర్సన్కి సంకల్చంద్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి కలెక్ట్ చేసుకునే ఆథరైజేషన్ అయితే ఎవరికి ఇవ్వలేదు. అడ్మిషన్ చేసుకోవడానికి అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి దెర్ ఆర్ మెనీ ఛానల్ పార్ట్నర్స్, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యూనివర్సిటీ అకౌంట్కి మాత్రమే పే చేయండి. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఎవరు ఎలిజిబుల్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఇక్కడ మనం అనుకున్నటువంటి ఈ 3 కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి? కార్డియాక్ అనస్థీషియా విషయానికి వచ్చేసరికి బైపీసీ స్టూడెంట్స్ తీసుకోవచ్చు అండి. ఈవెన్ రేడియాలజీ కూడా. రేడియాలజీ విషయానికి వచ్చేసరికి మేడం బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు ఎలిజిబుల్. ఓకే. సో ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్ నాకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు, బైపీసీ స్ట్రీమ్ లైక్ వెళ్ళాలనుకుంటే రేడియాలజీ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. వాళ్ళ ఫ్యూచర్లో లైక్ ఏదైనా ఎక్స్రే ఎక్విప్మెంట్స్ కానివ్వండి, చిన్న సిటీ స్కాన్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఎంఆర్ఐ ఇండివిజువల్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ కార్డియాక్ అనస్థీషియా చూస్ చేసుకుంటారు. రేడియాలజీ ఎవరికైనా డయాగ్నోస్టిక్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి కెరీర్ కూడా చాలా బాగుంటుంది. సో మార్క్స్ అనేది కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎంత మార్క్స్, ఎంత పర్సంటేజ్ వస్తే ఉంటుంది? 50% అండి. లైక్ 50% ఉంటే చాలు. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ అండ్ నీట్కి ప్రిపేర్ అవుతుంటారు. బట్ ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎంసెట్ నీట్తో సంబంధం లేదంటే డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. సో చాలామంది ఏంటంటే లాంగ్ టర్మ్ 1, 2, 3, 4 years కూడా లాంగ్ టర్మ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. బెటర్ క్లారిటీ యాక్సెస్ అంటే క్లారిటీ అనాలిసిస్ చేసుకొని డిసిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే లైక్ బేసిక్గా ఎంపీసీ స్టూడెంట్స్ ఇంటర్ పాస్డ్ అవుట్తోనే వాళ్ళు డిసిషన్ అనేది తీసుకుంటారు. బట్ బైపీసీ స్టూడెంట్ దే విల్ గో ఆన్ ట్రయింగ్. సో ట్రయింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. బట్ ఎనాలిసిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. లైక్ వాళ్ళకి వాళ్ళ కేటగిరీ ఏముంది, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతూ ఉండదు. సో ఆ కాంపిటీషన్ని బేస్ చేసుకొని మనకు సీట్ వస్తుందా లేదా అనేది డిసైడ్ అయ్యి డిసిషన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. వేరే యూనివర్సిటీ మాదిరిగా ఎక్కువ తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు. అందులో టైం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత ఎర్లీగా ఒక డెసిషన్ తీసుకుంటే మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా, ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. అవును మేడం. సో ఈ మోస్ట్ డిమాండింగ్ కోర్సెస్ కాబట్టి కొంచెం తొందరగా డెసిషన్ తీసుకోవాలి. దట్ విల్ బి బెటర్. సో ఇప్పుడు మనం కోర్స్ కంప్లీట్ అయిపోయింది, 4 ఏళ్ల పాటు కోర్స్ చేశారు, 4th year ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? మీరే ఇక్కడ క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయా, లేకుంటే ఎవరైనా వచ్చి ఇన్వైట్ చేస్తారా? ఎలా ఉంటుంది? హెల్త్ కేర్లో జాబ్స్ అనేవి చాలా ఉంటాయండి. స్టూడెంట్ ఈ 3 or 4 years చాలా క్లినికల్ ఎక్స్పోజర్ తెచ్చుకోగలిగితే ఇండియాలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా లైక్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళాలంటే ఇట్స్ అ బ్రాండ్. డెఫినెట్గా జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. అండ్ మన యూనివర్సిటీ విజన్ ఓన్లీ ఇండియాలోనే కాదండి, విదేశాల్లో జాబ్ చేయడానికి కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. లైక్ చాలామంది ఏంటంటే మాస్టర్స్కి వెళ్దామని చూస్తారు. ఈ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటే కొన్ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు ఉంటాయి. IELTS కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ, OET కానీ, డిపెండ్ ఆన్ కోర్స్ వాళ్ళు ఇది నేర్చుకోవాల్సి వస్తుంది. అవి కూడా యూనివర్సిటీలో 3rd yearలో వీళ్ళు ఫ్రీగా నేర్చుకోవచ్చు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 months, 3 months, 6 months టైం తీసుకుంటారు. ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు. అదే కాకుండా కొంతమంది మేము మాస్టర్స్ కాదు, మేము డైరెక్ట్ జాబ్కి వెళ్తాం విదేశాల్లో అని కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఎడ్యుక్లాస్ సింగపూర్తో యూనివర్సిటీ టైఅప్ తీసుకుందండి. సో ఈ టైఅప్ ఎందుకు అంటే స్టూడెంట్ డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకెళ్తాడు. ఇది ఎందుకంటే చాలా ఇప్పుడు UK కానీ, US లో కానీ, యూరోప్లో జాబ్స్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళకి క్లినికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, డిగ్రీ ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ట్రూ. సో స్టూడెంట్ ఈ 4 years డిగ్రీతో పాటు 18 to 36 months ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్లడం వల్ల అబ్రాడ్లో కూడా వీళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు. లైక్ NHS, లైక్ నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంటుంది UKలో. దాని అఫిలియేటెడ్ చాలా హాస్పిటల్స్ ఉంటాయి, వాటిల్లో కూడా వీళ్ళు వెళ్ళి జాబ్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫారెన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఇక్కడే జాబ్ చేద్దాము అనుకున్న వాళ్ళకి శాలరీస్ అనేవి ఎలా ఉన్నాయి? ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 4 lakhs to 8 lakhs వరకు శాలరీస్ అనేవి ఉంటాయండి. ఒకవేళ స్టూడెంట్స్ MSc చేసుకున్నా, లైక్ PhD చేసుకున్నా మళ్ళీ శాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్ బేసిస్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ MBBS ఆర్ BDS డాక్టర్స్కి ఈక్వల్గా కాంపీట్ చేయొచ్చు అండి శాలరీస్ వైజ్లో, బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్. సో 2,26,000తో ఒక సంవత్సరం కోర్స్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, మెస్, హాస్టల్ అనేది కంప్లీట్ అవుతుంది.
4 ఏళ్ల కోర్సు 3 ఏళ్ళకి చెల్లిస్తే సరిపోతుంది. 4th ఇయర్ అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది కాబట్టి అప్పుడు కోర్స్ ఫీజు కావచ్చు, మిగతాది ఏది చెల్లించాల్సిన అవసరం లేదు. అండ్ వై సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, ఇక్కడ బోల్డ్ అని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్ స్పెషాలిటీస్ అనేవి ఉన్నాయి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంది అనే మాట సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ చెప్తోంది. అండ్ 3 కోర్సుల్ని ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగానే చెప్పినట్టుగా ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయా? ఎంటైర్ ఎపిసోడ్ చూద్దాము. ఏముంది, ఎలా ఉంది, నాతో పాటుగా రండి, మీకే అర్థమైపోతుంది. సో ఇంతసేపు మెడికల్కి సంబంధించి రీసెర్చ్, కొలాబరేషన్స్ వీటన్నిటి గురించి చూసాం కదా. పేరెంట్స్ పర్టికులర్గా చూసేది అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఓవరాల్గా యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది ఎలా ఉంది, ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ వీటన్నిటిని బేస్ చేసుకునే ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మనం ఇంతకు ముందు అనుకున్నటువంటి రేడియాలజీ, కార్డియాక్ కేర్, అనస్థీషియా ఈ కోర్సులతో పాటుగా ఓవరాల్గా ఎంబీబీఎస్ కోర్సులు యూనివర్సిటీ ఏ ర్యాంకులో ఉంది, ఎక్కడుంది? అజయ్ గారు, పేరెంట్స్ చూస్తారు యూజువల్గా ఫెసిలిటీస్ ఇవన్నిటితో పాటుగా ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి, ఒక గుర్తింపు అనేది ఉందా అనేది ఎలా ఉంది, ఏ ర్యాంక్ ఏ ప్లేస్లో ఉంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ? ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ 500+ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మేడం. 500+ మెడికల్ కాలేజ్లో మన ఎంబీబీఎస్ కాలేజ్కి ర్యాంక్ వచ్చి ఇండియా వైడ్ 23. ఆయుర్వేదిక్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 8th ర్యాంక్, డెంటల్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 17th ర్యాంక్. ఇది అవుట్లుక్ ఐకేర్ వాళ్ళు ఇచ్చారు 2024లో. ఇదే కాకుండా వీ హ్యావ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్, లైక్ ఆల్మోస్ట్ 1 డేలో 8 అవర్స్లో 15,000 పేషెంట్స్ డెంటల్ రిలేటెడ్ సర్జరీస్ కానివ్వండి, బేసిక్ ఎయిడ్ ట్రీట్మెంట్ అండ్ డిస్పెన్సింగ్ మెడిసిన్స్ ఇచ్చారు. దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. టిల్ నో అది ఇంకా ఎవరు బ్రేక్ చేయలేదు. అదే కాకుండా వరల్డ్ ఇన్స్టిట్యూషనల్ గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ ర్యాంకింగ్లో కూడా గోల్డ్ బ్యాండ్ వచ్చింది. అండ్ అదే కాకుండా స్టూడెంట్కి రీసెర్చ్ అండ్ ప్లేస్మెంట్ కోసం ఎడ్యుక్లాస్ సింగపూర్ వాళ్ళతో టైఅప్ తీసుకుంది. అండ్ యూనివర్సిటీలో 18 క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్థో, గైనిక్, ఆప్స్, దాని తర్వాత అనస్థీషియా, రేడియాలజీ, ఇట్లా 18 క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా మన యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రకాష్ భాయ్ పటేల్ గారు ఈజ్ ఎ విజనరీ లీడర్ అండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి ఓనర్స్ అంటూ ఎవరు లేరు. ఇది కంప్లీట్గా ట్రస్ట్ దానిపైన రన్ అవుతుంది, చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఈ యూనివర్సిటీలో ఆంకాలజీ రీసెర్చ్ సెంటర్ లేదు కాబట్టి, అంటే నియర్ బై కూడా లేదు కాబట్టి 100 crores ఇన్వెస్ట్మెంట్తో ఆంకాలజీ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు. అది వితిన్ 6 to 7 monthsలో ఇన్ క్యాంపస్లో రాబోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆంకాలజీ డిపార్ట్మెంట్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ క్యాన్సర్ రిలేటెడ్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు, దాని కాజెస్ కూడా తెలియదు కాబట్టి దాని మీద రీసెర్చ్ ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది. సో ఈ ఫెసిలిటీ గుజరాత్ వాళ్ళకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి లోకల్గా. సో ఇప్పుడు మనం మెడికల్ ఫెసిలిటీస్ అనుకున్నప్పుడు పర్టికులర్గా ఈ 3 కోర్సుల గురించి చూసినప్పుడు కోర్సులకి సంబంధించి ఫ్యాకల్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫ్యాకల్టీ ఎవరున్నారు, ఎలా ఉంది? ఇప్పుడు రైట్ నో మనం మెడికల్ కాలేజ్లో ఉన్నాం మేడం. లైక్ ఎంబీబీఎస్ వాళ్ళే కాకుండా అలైడ్ హెల్త్ సైన్స్ పిల్లలు కూడా ఇదే కాలేజ్లో చదువుతారు. ఓకే. అండ్ వాళ్ళకు కూడా టీచింగ్ ఎవరు చెప్తారంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి కార్డియాలజిస్ట్, ఎండి అనస్థీషియా చేసిన వాళ్ళు, ఎండి రేడియాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళే టీచ్ చేస్తారు. క్లాస్ రూమ్లో వాళ్ళే టీచ్ చేస్తారు. ఈవెన్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా దే విల్ బి అండర్ దీస్ డాక్టర్స్. సో అక్కడ కేవలం ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత పీజీ కోర్సులకు వెళ్ళిన వాళ్ళకే కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అలైడ్ కోర్సెస్ కూడా స్టూడెంట్ కూడా వాళ్ళే టీచ్ చేస్తారు. సో వాళ్ళు టీచ్ చేసినప్పుడే దే విల్ హ్యావ్ బెటర్ క్లినికల్ ఎక్స్పోజర్ అండి. నార్మల్గా చిన్న ఇన్స్టిట్యూట్లో నార్మల్గా బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన వాళ్ళు టీచ్ చేసినప్పటికీ వాళ్ళకంత క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. సో పేషెంట్స్ డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడం అవన్నీ ప్రాపర్గా చేయలేరు. డాక్టర్స్ అనుకోండి, లైక్ ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసినా దే విల్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. లైక్ ఈవెన్ ఇప్పుడు రేడియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు చాలా ఉంటాయి, లైక్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అని, ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అని, ఆ రిపోర్ట్స్ మళ్ళీ ఎండి ప్యాథాలజిస్ట్కి పంపించడం, ఎండి రేడియాలజిస్ట్కి పంపడం, ఇవన్నీ వీళ్ళకి ఐడియా ఉన్నంత నార్మల్ డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు టీచ్ చేసే వాళ్ళకి ఐడియా ఉండదు. ఎందుకంటే వాళ్ళు డైలీ ఆల్మోస్ట్ లైక్ చాలా పేషెంట్స్ని చూస్తుంటారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి 100% యూజ్ అవుతుంది, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వైల్ స్టడీ. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కార్డియాలజీ కేర్ కావచ్చు, అనస్థీషియా కావచ్చు, రేడియాలజీ కావచ్చు, ఇవి హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు. మార్కెట్లో కూడా వాళ్ళ కోసం అనేది ఎదురు చూస్తున్నాయి, అటు హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తగ్గట్టుగా ఎంత అయితే అవసరమో ఫ్యాకల్టీ కూడా అంతే అవసరం. ఎంబీబీఎస్ అండ్ పీజీ కోర్సులకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అంతే ప్రయారిటీ అలైడ్ కోర్సెస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లే ఫ్యాకల్టీని కూడా పీజీ కోర్సులకు చెప్పే ఫ్యాకల్టీని కూడా దీనికోసమే యూస్ చేయడం అనేది ఒక బెస్ట్ ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ కోసం చాలా అనుగుణమైనటువంటి ఫెసిలిటీస్గా మనం భావించవచ్చు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి కామన్ పబ్లిక్ ఇక్కడ ఎక్కువగా వస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం సూపర్ స్పెషాలిటీ అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండడంతో పాటుగా ఇక్కడ సర్జరీలు కూడా వెరీ మినిమం ప్రైస్, ₹1, ₹5 ఇలా ఉండడంతో ఎక్కువగా ఫ్లోటింగ్ అనేది కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ ఏంటి, ఎందుకని అంత రెస్పాన్సిబుల్గా సంకల్ చంద్ పటేల్ ట్రస్ట్ చేస్తోంది? అజయ్ గారు, ఎందుకని వాళ్ళకి ఒక ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నడవాల్సిన అవసరం ఏముంది? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకని ఫీల్ అవుతోంది ట్రస్ట్? అండర్ ద లెగసీ ఆఫ్ సంకల్ చంద్ పటేల్ గారు, థర్డ్ జనరేషన్ ప్రకాష్ భాయ్ పటేల్ గారు విజనరీతో ఈ ఇనిషియేటివ్స్ అన్ని తీసుకుంటుందండి ఈ ట్రస్ట్. రెగ్యులర్గా డెంటల్ చెకప్స్, మెడికల్ చెకప్స్, ఫ్రీ అంబులెన్స్ సర్వీసెస్ కానివ్వండి, అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, అండ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే ఎవరికైతే కాళ్ళు చేతులు ఉండవో ఫ్రీగా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఇదే కాకుండా ఎవ్రీ నవంబర్ అండ్ ఫిబ్రవరిలో యూనివర్సిటీలో బేసిక్గా ఈ మినిమల్ ఫీ కూడా లేకుండా, అంటే సర్జరీస్కి ₹1, ₹5, ₹20 ఇవే కాకుండా కంప్లీట్గా నవంబర్ అండ్ ఫిబ్రవరిలో కంప్లీట్గా ఫార్మసీ, సర్జరీస్, ఓపీ ఏ ఫీ లేకుండా చూస్తారండి. అంతా హెల్త్ క్యాంప్స్ లాగా కండక్ట్ చేస్తారు. అప్పుడు ఆల్మోస్ట్ ఓపీ కూడా మీకు 1000+ వస్తుంటారు పర్ డే పేషెంట్స్ ఓపీ, అండ్ ఐపీ కూడా ఆల్మోస్ట్ 200 to 300 వరకు ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యుయెన్సీ. సో ఆ రోజు ఎవరైతే గర్ల్ చైల్డ్ పుడుతుందో వాళ్ళకి కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది యూనివర్సిటీ. దిస్ ఈస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ టేకెన్ హ్యాస్ ఇనిషియేటివ్ బై సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఎస్, సో మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో వెరీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పుకున్నాము, సంకల్ చంద్ పటేల్ ఒక స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, సోషల్ రిఫార్మ్స్ కోసం ప్రయత్నించారు, సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు, ఉమెన్ కోసం కృషి చేశారు, గర్ల్ చైల్డ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం కృషి చేశారు. కాబట్టి సో ఆ కాలంలో కనుక హెల్త్ క్యాంప్స్, ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక ఆడపిల్ల పుడితే కేవలం వాళ్ళకి కావలసినటువంటి హెల్త్ ఫెసిలిటీస్ చూపించడమే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం మంచి కాజ్ కదా. సో ఇప్పుడు మనం రేడియాలజీ సెక్షన్లో ఉన్నాం. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దాంతో ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎవ్రీడే అవసరమైనటువంటి నాలెడ్జ్ అనేది ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్గానే వస్తుంది. రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎందుకంత డిమాండ్ ఉంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో? ఈ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి అలైడ్ కోర్సెస్కి తగ్గట్టుగా ఎంతైతే క్లాస్ రూమ్ నాలెడ్జ్ ఉంటుందో అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరం. యాక్చువల్గా అజయ్ గారు, నేను మన లోపలికి వస్తూ ఉంటే అంత హ్యూజ్ క్రౌడ్ అనేది కనిపిస్తుంది. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి పేషెంట్లు ఎక్కువ వస్తుంటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా స్టూడెంట్స్కి వస్తుంది అనేది. ఎందుకని ఇక్కడ ఇంత తక్కువగా ఫీజులు ఉన్నాయి? మనం ఇప్పుడు రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాం కదా మేడం, లైక్ దీంట్లో ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, సోనోగ్రఫీ, మ్యామోగ్రఫీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇది పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ అని చెప్పి. సో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఫీజెస్ చాలా నామినల్గా ఉంటాయి. అది డయాగ్నోసిస్ విషయంలో అయినా, లైక్ ట్రీట్మెంట్ విషయంలో అయినా, ఐ మీన్ సర్జరీస్లో అయినా, ఈవెన్ ఫార్మసీ డిస్పెన్సింగ్లో కూడా చాలా తక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎక్స్రే తీసుకుంటే నార్మల్గా ₹20 అయిపోతుంది. ఇక్కడ డిజిటల్ది తీసుకున్నా ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 150. అండ్ సోనోగ్రఫీ తీసుకుంటే లైక్ 200లో అయిపోతుంది. అండ్ క్యాట్రాక్ట్ సర్జరీ తీసుకుంటే ఇట్స్ ₹1. అండ్ వెరీ నామినల్ ఫీజ్. అండ్ ఈవెన్ లైక్ డెలివరీస్కి వస్తుంటారు, నార్మల్ డెలివరీస్కి మ్యాక్సిమం నార్మల్ డెలివరీ చేయడానికే చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో నార్మల్ డెలివరీ అవ్వదు,
నార్మల్ డెలివరీ అవ్వని టైంలో సిజరియన్ సెక్షన్కి వెళ్తారు, సి సెక్షన్. ఆ సి సెక్షన్ కూడా వాళ్ళు ఓన్లీ 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ పేషెంట్స్ ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు. ఈ పేషెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల వీళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇట్లా ప్రతి 2 మంత్స్కి అంటే లైక్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్కి వేసి క్లినికల్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ పేషెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనిలో రేడియాలజీలో బేసిక్గా వీళ్ళు ఎక్కువ క్లినికల్లో ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అని, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అని వీటి మీద ఎక్కువ స్టడీ చేస్తారు. స్టడీ చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తారు. రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఎండి ప్యాథాలజిస్ట్ దగ్గరికి పంపించేస్తారు, రేడియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు వీళ్ళకి అంటే లైక్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పడం, దాని తర్వాత పేషెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ఫర్దర్గా పోస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ఫిజియోథెరపీ రిక్వైర్డ్ ఉంటుందా, లేదంటే నార్మల్ మెడిసిన్స్తో అయిపోద్దా, ఇవన్నీ వీళ్ళకి నేర్పిస్తారు. మేజర్గా ఫస్ట్ ఇయర్లో మాత్రం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ చదువుతారు. సెకండ్ ఇయర్ క్లినికల్ డయాగ్నోసిస్లో ఉంటారు. థర్డ్ ఇయర్లో టెక్నీషియన్గా ఎక్కువ నేర్చుకుంటారు. అండ్ ఇంటర్న్షిప్ అనేది హాస్పిటల్స్లో కంప్లీట్గా చేసుకోవచ్చు. సో ఏదో ఒక హాస్పిటల్తో టైఅప్ అయి ఉండకుండా వీళ్ళ ప్రెమిసెస్లోనే హాస్పిటల్ ఉండడం వల్ల వచ్చేటువంటి అదనపు బెనిఫిట్ అది. ఎస్ మేడం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, థ్యాంక్ యూ. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులో ఎందుకు చేరాలి అనే దానికి పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఆన్సర్ ఈ క్యాత్ ల్యాబ్. వెనకాల కనిపిస్తున్నటువంటి హై ఎండ్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ దేశంలో 3 యూనివర్సిటీస్ అంటే హాస్పిటల్స్ లో ఉంటే గుజరాత్లో ఉన్నటువంటి ఈ ఏకైక ఇన్స్టిట్యూషన్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ తో కార్డియాక్ తో పాటుగా న్యూరాలజీకి సంబంధించినటువంటి ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే గుండెతో పాటుగా నరాలకు సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, పారాలిసిస్, వీటన్నిటికీ సంబంధించినటువంటి డయాగ్నోస్ చేసేటువంటి ఫెసిలిటీ ఉంది. అర్థమైపోయింది కదా, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ అంటాం దీన్ని. గుజరాత్ లో ఏకైక యూనివర్సిటీలో ఉంది, దేశంలో 3 చోట్ల మాత్రమే ఉంది. అజయ్ గారు, సో పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్యాత్ ల్యాబ్ ని ఎంతమంది యూస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది దీంతో? ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో క్యాత్ ల్యాబ్ ఉండడం అనేది వెరీ రేర్ అండి. దట్టు ఈ అడ్వాన్స్డ్ ల్యాబ్ అనేది చాలా రేర్ కేసెస్లో చూస్తాం. లైక్ ఇండియా మొత్తంలో 3 ప్లేసెస్లోనే ఉంది. వన్ అమాంగ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఓన్స్ ఇట్. ఈ కార్డియాక్ కేర్ విషయానికి వచ్చేసరికి ఇది 3 ఇయర్స్ కోర్స్ అండి. 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ 3 ఇయర్స్లో వీళ్ళు ఎకో కార్డియోగ్రఫీ, కార్డియాక్ క్యాథెటరైజేషన్ కానీ, ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో యాంజియోప్లాస్టీ కానీ, యాంజియోగ్రఫీ కానీ, ఈ రిలేటెడ్ సర్జరీస్కి యూజ్ అవుతుంది. అండ్ ప్రాక్టికల్గా కూడా వీళ్ళకి ఏంటంటే ఈ సర్జరీస్ వీటితోనే కాకుండా డయాగ్నోసిస్లో కూడా ఉంటాయి. లైక్ 2D ఎకో అని, 3D ఎకో అని, అల్ట్రాసౌండ్ అని, వాటి మీద కూడా నేర్చుకుంటారు పిల్లలు. అంటే ఫస్ట్ ఇయర్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ నేర్చుకొని, సెకండ్ ఇయర్లో క్లినికల్ నాలెడ్జ్ నేర్చుకొని, థర్డ్ ఇయర్ ఎక్విప్మెంట్స్ పైన పట్టు సాధిస్తారు. అండ్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే కోర్స్ కరికులంలో కూడా చాలా యూనివర్సిటీస్లో కార్డియాక్ కేర్ అని ఉంటుంది, లేదా కార్డియో వాస్కులర్ లైక్ కోర్స్ కరికులం ఇండాస్ చేసుకుంటుంది. బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ కోర్స్ కరికులం వచ్చేసరికి కార్డియాక్ కేర్ ఉంటుంది అండ్ పర్ఫ్యూజన్ టెక్నీషియన్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ కూడా ఉంటుంది. అంటే చాలా యూనివర్సిటీస్లో కార్డియాక్ సపరేట్గా ఉంటుంది, పర్ఫ్యూజన్ టెక్నీషియన్ రిలేటెడ్ సబ్జెక్ట్ సపరేట్గా ఉంటుంది. But it's an integrated syllabus in Sankalchand Chand Patel University, wherein student can gain knowledge in cardiac and perfusion as well. ఎస్, సో ఇక్కడ ఎక్స్పర్ట్స్ పేషెంట్స్ కి సంబంధించి డయాగ్నోస్ చేస్తూ ఉంటారు, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ సెట్ చేస్తూ ఉంటే దీనికి ఆనుకొని ఉన్నటువంటి కన్సోల్ రూమ్ అనేది ఉంది. కన్సోల్ రూమ్ లో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మనకు మానిటర్ కనిపిస్తోంది కదా, ఈ మానిటర్ మీద ఇక్కడ డాక్టర్స్, కార్డియాలజిస్టులు చేసినటువంటి డయాగ్నైజ్ ని కన్సోల్ రూమ్ లో ఉన్నటువంటి స్క్రీన్ మీద కూడా కూర్చొని స్టూడెంట్స్ చూడొచ్చు. సో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది క్లాస్ రూమ్ లోనే కాదు, క్యాత్ ల్యాబ్ లో కూడా వాళ్ళకి వస్తుంది. సో మనకి ఉన్నటువంటి 3 డిమాండింగ్ కోర్సెస్ గురించి అనుకున్నాం కదా, అందులో ఈ కార్డియాలజీకి సంబంధించి కార్డియాక్ కేర్ కోర్స్ ఎందుకని చేయాలంటారు? మేడం, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ చూసినా
లైక్ ఆల్మోస్ట్ 31% ఆఫ్ డెత్స్ వచ్చేసరికి కార్డియాక్ అరెస్ట్ వల్లే జరుగుతుంది, అంటే కార్డియాక్ రిలేటెడ్ డిసీజ్ వల్లే జరుగుతుంది. అందులో ఈ మధ్య ఎంగేజ్ లో వస్తున్న నెంబర్ పెరుగుతోంది. లైక్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం ఇవి ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం అండ్ కాజెస్ కూడా తెలియట్లేదు. అవును. ఇండియాలో చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 2.8 మిలియన్ డెత్స్ ఆర్ ఓన్లీ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. సో ఇది ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుందండి. లైక్ రైట్ నో కూడా చాలా కార్డియాక్ టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు చాలా హాస్పిటల్స్లో. ఇది ఫ్యూచర్లో ఇండియాలోనే కాదు యూకే, యూఎస్, యూరోప్లో జాబ్స్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ట్రూ. సో ఇది తీసుకోవడం వల్ల బెటర్ ఫ్యూచర్ ఉంటుంది హెల్త్ కేర్లో. సో కోర్సు నేర్చుకున్నాము, కంప్లీట్ అయిపోయింది, సర్టిఫికేట్ తో బయటకు వచ్చాము అనేదే కాకుండా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద సేమ్ టైం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి హై అండ్ మోడల్ ఎక్విప్మెంట్ తో కనుక జరిగితే అప్ టు ద మార్క్ వాళ్ళు ఉంటారు. మారుతున్నటువంటి ట్రెండ్స్ కి తగ్గట్టుగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు. అందుకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఒక వేదిక అవుతోంది ఫర్ ఏ బెటర్ టుమారో. ఎస్, ప్రస్తుతం మనం ఉన్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీలో. బయట ప్రపంచంలో మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి 3వ కోర్స్ అనస్థీషియా. మనం లోపలికి ఎందుకు వెళ్ళలేదు అంటే క్రిటికల్ కేర్ సర్జరీస్ అవుతున్నాయి కాబట్టి లోపలికి వెళ్ళలేదు. యాక్చువల్గా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ కోర్సెస్లో అనస్థీషియాకి అంత ప్రయారిటీ, అంత ఇంపార్టెన్స్ ఎందుకుంది? అజయ్ గారు, ఎందుకని అనస్థీషియాకి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అంత ప్రయారిటీ ఇచ్చింది? ఇప్పుడు మనం అనస్థీషియా ఓటీ కాంప్లెక్స్లో ఉన్నామండి. ఈ కాంప్లెక్స్ మొత్తం ఓటీ రిలేటెడ్ అండ్ ఆపరేషన్ థియేటర్ రిలేటెడ్ది. అండ్ ఈ అనస్థీషియా విషయానికి వచ్చేసరికి ఇది కూడా 3 years కోర్స్ అండి అండ్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. దీంట్లో ఎక్కువ సర్జరీస్ రిలేటెడ్ కానివ్వండి, ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్ గురించి కానివ్వండి, సర్జికల్ ప్రొసీజర్స్ ఎలా చేయాలి, వీటి గురించి ఎక్కువ నేర్చుకుంటారు. అనస్థీషియాలో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ లోకల్, రీజనల్, సెడేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా ఉంటాయి. ఈ అనస్థీషియా ఏ సర్జరీకి ఎంత డోస్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎండి అనస్థీషియాలజిస్ట్ వీళ్ళు నేర్చుకుంటారండి. దీనిలో ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. ఇది వీళ్ళకి 2nd year నుంచే నేర్పిస్తారండి. 2nd year నుంచే హాస్పిటల్స్లో డైరెక్ట్గా అన్ని డిపార్ట్మెంట్స్లో పంపించడం వల్ల వీళ్ళకి క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఏ సర్జరీ జరగాలన్నా, మేజర్ కావచ్చు, మైనర్ కావచ్చు, ఏదైనా అనస్థిసిస్ట్ లేకుండా ఏ ఒక్క సర్జరీ జరగదు. ఎంత మోతాదులో ఆ మత్తు మందు అనేది ఇవ్వాలి అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. లోకల్ అనస్థీషియా ఇవ్వాలా, జనరల్ అనస్థీషియా ఇవ్వాలా, అండ్ దానికి తగ్గట్టుగా బాడీ వైటల్స్ ఎలా ఉన్నాయి, వెయిట్ ఎలా ఉంది, ఎట్ ద సేమ్ టైం పేషెంట్ కండిషన్స్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే అనస్థీషియా ప్రయారిటీ అనేది ఉంటుంది. అక్కడ సర్జరీకి ముందు మత్తు మందు ఇవ్వడం అనేది ఎంత ప్రయారిటీయో దానికి తగ్గట్టుగా కోర్సుల్ని, వాటిని అందించేటువంటి యూనివర్సిటీని ఎంచుకోవడం కూడా అంతే ప్రయారిటీ. అందుకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ ఓటీ కాంప్లెక్స్ అనేది కూడా ఉంది, అన్ని రకాల సర్జరీస్ ఇక్కడ అవుతాయి అండ్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం అబ్జర్వ్ చేయడానికి ఒక గ్యాలరీ కూడా ఉండడం అనేది విశేషం. ఎస్, ఇది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి అలైడ్ మెడికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్. కోర్సు డీటెయిల్స్ చూసాము, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ గురించి చూసాము, కొలాబరేషన్స్ గురించి చూసాము, ఫీ స్ట్రక్చర్ గురించి చూసాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ గురించి, క్యాంపస్ గురించి మొత్తం అంతా చూసాం కదా. లిమిటెడ్ సీట్స్తో అతి తక్కువ ఖర్చుతోనే అలైడ్ హెల్త్ కోర్సెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలాగో మంచి టైం అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ ఎపిసోడ్ అంతా అందించింది. అండ్ ఇప్పుడు ఒక వాయిస్ డెసిషన్ ఫర్ ఏ బెటర్ టుమారో తీసుకోవాల్సినటువంటి అవసరం ఇటు పేరెంట్స్ మీద అటు స్టూడెంట్స్ మీద కూడా ఉంది. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మన హైదరాబాద్లోనే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ ఉంది. ఎక్కడుంది? పెద్దమ్మ తల్లి దేవస్థానం సమీపంలోనే ఉంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద ఆ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా అడ్మిషన్ ప్రొసీజర్, వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలని సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ
హైదరాబాద్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫీస్ కూడా అందిస్తుంది. సో ఒక మంచి డెసిషన్ అతి తొందరలోనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది. టైం కూడా వచ్చింది, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి. అది కూడా అతి తక్కువ ఫీజుతోనే కంప్లీట్ చేయొచ్చు. 3 ఏళ్ల కోసం ఫీజు కడితే చాలు. 4th ఇయర్ ఇంటర్న్షిప్ మీద కంప్లీట్ అయిపోతుంది. 4 ఇయర్స్ తర్వాత కావాలంటే ఫర్దర్ కోర్సుల కోసం ఫారిన్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళతో కొలాబరేషన్ కూడా ఉంది. లేదు 4 ఇయర్స్తోనే సరిపోతుంది అనుకుంటే వచ్చేటువంటి ప్లేస్మెంట్ అది కూడా హై ఎండ్ శాలరీ ఉంది. సో హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసినట్టుగా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ. దేశంలో ఉన్నటువంటి 3 మెడికల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అండ్ గుజరాత్ రాష్ట్రంలో ఏకైక ఫెసిలిటీ ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో టేక్ ఎ వాయిస్ డెసిషన్ ఫర్ ఎ బెటర్ టుమారో.